హాయ్ గైస్, వెల్కమ్ టు విజ్ఞాత్రి స్టోరీస్. ఈరోజు మనం అంగులూరి అంజనాదేవి గారి కథల నుంచి కనువిప్పు అనే కథను చదువుకుందాం. కిటికీ చువ్వలు పట్టుకొని ఆందోళనగా బయటకు చూడసాగింది నిర్మల. వర్షపు జల్లు లోపలికొస్తుందని తలుపు మూయబోయింది. కానీ ఆమె మనసు అందుకు అంగీకరించలేదు. ఏదో తపన, గుండెల్లో గుబులు, ఏదో కావాలన్న ఆరాటం, మరోవైపు ఆనందం. ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ సందడిగా తిరుగుతున్నారు. నిర్మలకు అవేమీ వినిపించట్లేదు. తన చూపులు ఎక్కడో ఉన్నాయి. కొన్ని రోజుల నుండి ఇలా ఎవరికోసమో ఎదురుచూడడం నిర్మలకు అలవాటైపోయింది. వీధి చివర నుండి సుధాకర్ రావడం నిర్మలకెంతో సంతోషం కలిగించింది. ఆమె ఎదురుతెన్నులు వృధా కానందుకు మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంది. అనిర్వచనీయమైన ఆనందంతో నిర్మల ఊగిపోయింది. ఆ క్షణంలో సుధాకర్ని చూస్తుంటే ఆమెకి ఒక విధమైన బాధ కలిగింది. సుధాకర్ నిజంగా పిచ్చివాడైనాడు. ఎంతటి విచిత్రమైన మార్పు! వెనకటి రోజుల్లో ఎంత టిప్ టాప్గా ఉండేవాడు. ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉండేవాడు. అలాంటి సుధాకర్ తన కొరికే చపలచిత్తుడైనట్లు ఆమె బాధ. నిర్మల వైపే చూస్తున్న అతని చూపులు ఎంతో దీనంగా ఉన్నాయి. ఆమెనేదో అర్థిస్తున్నట్లు కూడా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో సుధాకర్ని చూస్తుంటే నిర్మల మనసు కరిగిపోయింది. నిర్మల, నీవు లేని క్షణం నాకో యుగం. నీ కొరకు ఏదో ఒక నెపంతో నేనీ బజారుకు రావటం జరుగుతుంది. కానీ ఒకే ఒక కోరిక, నీవు ఎలా అయినా వీలు చూసుకొని నీతో కలిసి మాట్లాడే అవకాశం కలిగించు. లేకుంటే తప్పకుండా వెర్రివాడినై పోతాను అంటూ లెటర్ ద్వారా ఆమెను హెచ్చరించి 4 రోజులైంది. ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో సుధాకర్ అలా మారిపోయాడని ఆమె గ్రహించింది. నా మీద ఉండే అమిత అనురాగం సుధాకర్ని ఎంత మార్చివేసింది. నేనంటే తనకు మక్కువ లేకపోతే ఇంతగా మారిపోతాడు. చూడు, ఆ జుట్టు ఎంతగా చెదిరిపోయిందో. వాన తుంపర్లతో బట్టలు తడిసిపోయాయి. చలితో అతని దేహం ముడుచుకుపోయింది. కానీ అవేమీ లెక్కలేనంతగా నన్ను చూడాలనే ఆపేక్షతో వస్తున్నాడు అనుకుంది నిర్మల. తనను ఒక వ్యక్తి అలా ప్రేమిస్తున్నందుకు ఆమెలో అనురాగపు అలలు పొంగాయి. కానీ ఆమెకు భయం. ధైర్యంగా ఏ పని చెయ్యలేని నిస్సహాయురాలు. కానీ సుధాకర్ తన కొరకు చేసే ప్రతిచర్య నిర్మలను ధైర్యంలోకి దించాయి. ఎలాగైనా సుధాకర్ని చేరుకోవాలన్న కుతూహలం ఎక్కువైంది. మరి ఏదో భయం, తెలియని దిగులు. నాదంతా పిచ్చి ఊహ. ఎలాగూ మా అన్నయ్యకు నీవంటే పడదు. అలాంటప్పుడు ఆయన మన ప్రేమకు ప్రాధాన్యత ఇచ్చి పెళ్లికి ఒప్పుకోడు. ఇప్పుడు నేను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను. నన్ను మనస్ఫూర్తిగా కోరే నిన్ను పొందలేని దురదృష్టవంతురాల్ని అనుకొని కన్నీరు కార్చింది. నా కోసం మతిపోయిన వాడిలా తయారైన నీ కొరకు ఈ కొద్ది తెగింపు చేయలేనా? మా అన్నయ్యను ఎదిరించి ధైర్యంగా తాళి కట్టి ఈ సమాజంలో నన్ను నీ భార్యగా స్వీకరించి నీ ఇంటి ఇల్లాలుగా మార్చి ధైర్యంగా ఏలుకోలేవా అనుకున్న నిర్మలలో తిరిగి ధైర్యం పుంజుకుంది. నిర్మల వైపే కన్నార్పకుండా చూసి చూసి సుధాకర్ వెళ్ళిపోయాడు. ఆ క్షణంలో తన సర్వస్వం సుధాకరే అనుకున్న నిర్మల తన అన్నయ్య లేని సమయంలో సుధాకర్తో ఎక్కడికైనా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. సుధాకర్ 4 ఇండ్లు దాటే వరకు అతని రూపం కనిపించి తరువాత కనుమరుగైంది. అప్పటి వరకు కారిన కన్నీటిని పవిట కొంగుతో ఒత్తుకుంటూ వచ్చి బెడ్పై వాలింది. పడమటి దిశ ఎర్రబడింది. వెలుగురేఖలు మెల్లమెల్లగా దిగుతున్నాయి. చల్లని పిల్లగాలికి సముద్ర తీరం ఎంతో హాయిగా ఉంది. మిలమిలా మెరుస్తున్న కెరటాలు ఉవ్వెత్తున ఎగిరిపడుతున్నాయి. నిర్మల తన ప్రియ స్నేహితురాల్ని బీచ్కి తీసుకొచ్చి అర్ధగంట కావస్తుంది. సుధాకర్ గురించి తన స్నేహితురాలు సరోజతో విపులంగా వివరించింది. రేపే తను సుధాకర్తో వెళ్ళిపోయి వేరే చోట రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. ముఖ్యంగా అన్నయ్యకు తెలియకుండా. అందుకు సరోజ సహాయం కోరింది నిర్మల. నిర్మల, నీవు నమ్ముకున్న వాడితో వెళ్ళిపోవాలని ఉన్న నీ అభిప్రాయాన్ని నేను వమ్ము చేయను. కానీ ఏదో నీవు నీ వయసు ఉద్రిక్తతో తీసుకున్న నిర్ణయమైతే తొందరపాటేమో అనిపిస్తుంది అంది సరోజ. లేదు సరోజ, నేను తప్పుగా ఓ నిర్ణయానికి రాను. సుధాకర్ మంచివాడు. మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించాడు. కాబట్టే నేను వేసే ప్రతి అడుగును ఫాలో అవుతున్నాడు. అదంతా వేషం, మోసం. నీవు వేసే ప్రతి అడుగును అనుసరించి మీ అడుగులకు మడుగులొత్తుతాడు. కానీ ఎంతవరకు? అతడు నీ జీవితాంతం ఫాలో కాగలడా అడిగింది సరోజ. నేను పెద్దదాన్ని కాపోయినా నాపై పరిస్థితుల ప్రభావం నాకెంతో అనుభవాన్నిచ్చాయి. నా మాట విని నీ నిర్ణయాన్ని మార్చుకో అంది సరోజ.
నన్ను నిరుత్సాహపరకు సరోజ. జీవితం అంటే ఏమిటి అనే అన్వేషణలో ఉన్నాను. ఈనాటికి సుధాకర్ ద్వారా ఓ మార్గం కనిపించింది. నా జీవితంలో కష్టసుఖాలు పంచుకొని ఏలుకునే వ్యక్తితో అనుసరించేదాన్ని నేను. కాకపోతే నేను అభిలషించేది నీ సహాయం మాత్రమే, నిర్లక్ష్యంగా అంది నిర్మల. నీ క్షేమాన్ని కాంక్షించి నేను వారిస్తున్నాననే కానీ వేరే కాదు. జీవితం అంటే ఏమిటో తెలుసుకోబోతున్నావు, దాని కొరకు బాధపడుతున్నావు. అదే ప్రేమని ఆతృతపడుతుంది నీ మనసు. ప్రేమలో పవిత్రత ఉందని భ్రమ చెందడం నీ తప్పు కాదు. ఒక విధంగా అది నీ తొలి ప్రేమ మత్తు. ఆ మత్తులో ఏమో ఉందని ఊరట చెందటం నీ భ్రాంతి. ఎండమావి లాంటి సుధాకర్ని చూసి నీవు మురిసిపోతున్నావు అవునా అంది సరోజ. కానే కాదు, మొండితనంగా అంది నిర్మల. మరింకేమిటి నిర్మల? పువ్వులో మకరందం ఉన్నట్లు గుర్తు చేసేది తుమ్మెదే. కానీ తుమ్మెదకు ఓ పువ్వునే అంటి పెట్టుకోవాలనేది లేదు. అలాంటి కర్మ తుమ్మెదకు పట్టలేదు. కారణం ప్రకృతి సిద్ధంగా తుమ్మెద స్వేచ్ఛాజీవి. సుధాకర్కి తుమ్మెదకు పోలికేమిటి? నీదంతా పిచ్చివాగుడు కాకుంటే అని మధ్యలో అందుకుని నవ్వింది నిర్మల. తుమ్మెదకు సుధాకర్కి పెద్ద తేడా లేదు గనక. సుధాకర్ గురించి నువ్వు ఇంత ఇదిగా ఎందుకు అంటున్నావో నాకు అర్థం కావటం లేదు. అతను నీవు అనుకున్నంత చెడ్డవాడు కాదు. ప్రేమికులు పిచ్చివాడు ఒకే కోవకు చెందినవారని కొన్ని నవలలో చదివానే కానీ వాస్తవికంగా టెస్ట్ చేయలేదు. ఈనాడు నిజంగా ఎండనక వాననక నా కొరకు పిచ్చెత్తిన వాడిలా తిరుగుతున్నాడంటే అతని గురించి ఆలోచించకుండా నేనెలా ఉండాలి? వేలితో ఇసుకపై గీతలు గీస్తూ అంటున్న నిర్మల కళ్ళు ప్రేమతో తళుక్కున మెరిశాయి. కలలు కనే వయసులో లోకమంటే ఏమిటో తెలియదు. మరో ఊహా ప్రపంచాన్ని సృష్టించుకొని ఏవేవో ఊహా సౌధాలను నిర్మించుకుంటాము. వాటిని అతి తేలికగా పెకిలించటం కొందరు మగాళ్ల నైజం. ఇక పిచ్చి అంటావా? ఒకరిని చూడక ఒకరికి పిచ్చి పట్టడం కేవలం నవలలో చదువుతామే కానీ జీవితంలో కాదు. ప్రేమ పేరుతో దాగుడు మూతలాడుకునే ప్రేమికులు చూడక ఒకరికి పిచ్చి పట్టడం కేవలం నవలలో చదువుతామే కానీ జీవితంలో కాదు. ప్రేమ పేరుతో దాగుడు మూతలాడుకునే ప్రేమికులు తమ స్వప్న జగత్తులో లైలా మజ్నూగా మారటం నిజమేమో కానీ వాస్తవిక జీవితంలో కాదు అంది సరోజ. నీకు మగవారి మనస్తత్వం నచ్చదేమో, అందుకే వారిపై నీకు ఈర్ష్య, ద్వేషం, వెగటు సీరియస్గా అంది నిర్మల. సుధాకర్లో ఆడదాని వివేకం అణిచివేసి పిచ్చిగా ఆకర్షించే అందం ఉంది. ఆ అందం వెనక ఎంత కాఠిన్యం ఉందో నీకు తెలియదు. అమ్మాయిల వైపు ఆకలిగా చూడటం అతని సహజ స్వభావం. అతని చూపుకే ఐసైపోయి ఇలా మారిపోవడం మంచిది కాదేమో. నిర్మలకు సరోజపై కోపం వచ్చింది కానీ ఏమీ అనలేకపోయింది. నిర్మల కోపాన్ని అర్థం చేసుకుంది సరోజ. ఎలాగైనా సుధాకర్ నుండి నిర్మలను దూరం చేయాలనుకుంది. నా మాట విని అతన్ని మర్చిపో నిర్మల. నీ భవిష్యత్తును బంగారు బాటుగా తీర్చిదిద్దే మీ అన్నయ్య కొండల్లే ఉన్నాడు. మంచి వ్యక్తికిచ్చి నీకు పెళ్లి చేస్తాడు. తొందరపడకు ప్లీజ్, నా మాట విను అంటూ రెండు చేతులు పట్టుకొని అర్థించింది సరోజ. నాకు సహాయం చేయడం ఇష్టం లేకపోతే ఊరుకో, అంతేకాని అనవసరంగా మాటలు పెంచకు. నీవేదో గొప్పగా మోసపోయిన దానిలాగా చెప్తున్నావు అంది నిర్మల. ఇంతవరకు నీవు మోసపోలేదు, అందుకే మేలుకోమని హెచ్చరిస్తున్నాను. సుధాకర్ నీ దృష్టిలో దేవుడు. ఒకప్పుడు అతడే నాకు నిజంగా పరమాత్ముడల్లే కనిపించాడు. కానీ ఈనాడు పరమరాక్షసుడు. కారణం నీ వెంట కూడా పడ్డాడు కాబట్టి. ప్లీజ్ అలా అనకు సరోజ. అతను అలాంటి వాడు కాదు అమాయకంగా అంది నిర్మల. నేను అలాగే అనుకున్నాను నిర్మల. మా ప్రేమ కేవలం కలలకే కాక వాస్తవం చేసుకొని యవ్వనపు అంచున్ని దాటి ఎంతో దూరం పయనించాము. కానీ అతని చేతిలో జీవితం నాశనం చేసుకున్నాను అంటూ సరోజ ఊగిపోయింది. ఆవేదనతో నిండిన ఆమె కనులు వర్షించాయి. ఏమిటి ఇది నిజమా? ఆశ్చర్యపోయింది నిర్మల. అవును నిర్మల, అది నా గుంటూరు జీవితం. మొదట్లో అక్కడ పరిసరాలు నాకెంతో వ్యతిరేకంగా ఉండేవి. కానీ త్వరలోనే అక్కడ వాతావరణానికి అడ్జస్ట్ అయిపోయాను. సుధాకర్ పరిచయమైనాడు. వయసుతో పాటు నాలో ఏర్పడిన నూతనత్వం వైపు అతనేదో ఆశగా చూస్తుంటే ఆ చూపు నాపై ప్రేమ అనుకున్నాను. నా వాళ్ళందరినీ మరిచిపోయి ఆ క్షణంలో తను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి నా జీవితం నాశనం చేసుకున్నాను. నేను అతడితో మద్రాసు వెళ్ళాను. ఆ తర్వాత నా సంతోషం, ఉరకలు తీసే నా ఆనందం ఒక్క 3 రోజులు మాత్రమే సాగింది.
తెల్లవారి లేచి చూసేసరికి నా పక్కలో సుధాకర్ మాయమైనాడు. నా 100 జీవితాన్ని 3 నాళ్ల ముచ్చటగా చేసి ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు. నా బాధను ఎవరితో చెప్పుకోగలను? ఆవేశం నాలోని ఆలోచనా శక్తిని నశింపచేసి పరిస్థితులు నన్ను తప్పుదారి పట్టించి క్షణికోద్రేకానికి గురి చేశాయి. ఆ ఉద్రేకంలో ఆడది తిరిగి సంపాదించుకోలేని కన్యత్వాన్ని పోగొట్టుకున్నాను. నేను పోగొట్టుకున్నది నిజంగా ఎంత విలువైనదో సంఘం చేసే అవహేళనతో గ్రహించాను అంటూ ఎంతో బాధగా చెప్తుంది సరోజ. సరోజ జీవితంలో ఇంతటి ఆవేదన ఉందని తెలియని నిర్మల ఆమె చెప్పే మాటల్ని అతి జాగ్రత్తగా వినసాగింది. పెడదారి త్రొక్కిన నేను నిబ్బరంగా నిలవలేక ఆ సమయంలో నా ఒంటరితనాన్ని ఆసరాగా తీసుకున్న కొందరు మహానుభావులు ఏ లాడ్జికి బుక్ చేయమంటావు అంటూ అప్పటికే హేళనగా వెంటపడసాగారు. ఆ స్థితిలో అటు మా ఊరు వెళ్ళి నా ముఖం చూపించలేక ఇటు ఈ ఊబిలో దిగలేక దిక్కులేని పక్షినై అయోమయ స్థితిలో ఉన్న నాకు దేవతలా కనిపించింది ఓ మహిళ. నా గాథ విన్న ఆ కరుణామయి హృదయ వేదనతో ఊగిసలాడుతున్న నన్ను మనిషిగా నిలిపి వాళ్లలో ఒకదానిగా చేర్చుకొని ఆమె నిర్వహించే మహిళా మండలిలో సెక్రటరీ పదవినిచ్చింది. చూసావా నిర్మల, సుధాకర్ నా జీవితంతో ఎలా ఆడుకున్నాడో. తను ఆడిన ఆటలో నేను అవుటైన వాళ్లతో సమానం. కేవలం నీవు నా సెక్రటరీ పదవిని చూసావే కానీ నా గతంలో ఇంతటి నిప్పు కణాలు నివురు కప్పుకొని ఉన్నాయని నీకు తెలియదు. ఇప్పుడు చెప్పు నిర్మల, సుధాకర్లో నీవనుకున్నంత మంచితనం మానవత్వం ఉందంటావా అంటూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూడసాగింది సరోజ. సుధాకర్పై నిర్మలకు చెప్పలేనంత అసహ్యం కలిగింది. పైగా తన స్నేహితురాలి చల్లని బ్రతుకులో నిప్పులు చల్లినందుకు ఆమె మనసు భయంకరంగా మారింది. రక్షణ ఉంటుందన్న మాటల కల్లా అంటూ ఉపన్యాసంలా చెప్పుకుపోతున్న సరోజ మాటల ధోరణి వింటున్న నిర్మలకు మాటలు రాలేదు. మూగవేదనతో నిండిన నిర్మల గొంతు ఇలా పలికింది. ఆ సుధాకర్ చేతిలో నా జీవితం నాశనం కాకూడదని నీ అనుభవాన్ని తెలియచేసి నా కళ్ళు తెరిపించావు. లేకపోతే నేను ఏమైపోదునో అంటూ సరోజకి కృతజ్ఞతలు తెలిపింది నిర్మల. కథ సమాప్తం. ఈ యొక్క మంచి కథ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.